పునరుత్థానం వేటిని రుజువు చేసిందంటే, నంబర్ 1, అందరూ జాగ్రత్త చదవండి, ఈ మాట ఒకసారి డిస్ప్లే చేస్తారు. పునరుత్థానం మనకు నేర్పించిన మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దైవత్వం ఏం చేయబడింది? రుజువు చేయబడింది. యేసు ప్రభు దైవత్వం రుజువు చేయబడింది పునరుత్థానం ద్వారా. చాలా మంది అడగచ్చు, వెస్లీ గారు యేసు ప్రభుని దేవుడిని ఎందుకు పిలుస్తున్నామండి? మీ ప్రసంగాల్లో చాలా చోట్ల యేసు ప్రభు దైవత్వాన్ని గురించి మాట్లాడతారు కదా. హౌ కెన్ యూ సే దట్ జీసస్ ఈస్ గాడ్? ఆయన దేవుడిని మీరు ఎలా చెప్పగలరు అని చాలా మంది అడగచ్చు. గమనించినట్టు యేసు ప్రభు కేవలం కన్యక పుట్టినంత మాత్రాన దేవునిగా నిరూపణ చేయబడలేదు. ఆయన అద్భుతమైన బోధలు చేసినంత మాత్రాన కాదు, కానీ ఆయన పునరుత్థానం ఆయన దైవత్వాన్ని ప్రభావంతో నిరూపణ చేసిందని దైవజనుడైన పౌలు ఒక సందర్భం రాశాడు. యేసు ప్రభు ప్రభావంతో ఏం చేయబడ్డారట? ఆయన నిరూపణ చేయబడ్డారు. ఎందుకు అంటే, మృతులలో నుండి ఆయన పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగా ఆయన నిరూపణ చేయబడ్డారు.